నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన పోలీసులు చిట్యాల ఎస్ఐకి స్థానికుల సమాచారం మేరకు ఇద్దరు రైల్వే స్టేషన్ దగ్గర అనుమానంగా తిరుగుతుండగా అక్కడికి వెళ్లి వాళ్ళని విచారించగా వాళ్ళ దగ్గర గంజాయి దొరకడంతో పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించగా వీరు చెరువుగట్ట దర్శనానికి అని వచ్చి తిరుగు ప్రయాణంలో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ చేశారు. వీరి జల్సాలకు అలవాటు పడి చేస్తున్నారని అన్నారు. గంజాయి తరలిస్తున్న శివ సాయి అని నిందితులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు. వారి వద్ద 1250 గ్రాముల గంజాయి, ల్యాప్టాప్, 3 వాచ్లు, ఒక ఆటో స్వాధీనం. వాటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపిన సీఐ నాగరాజు. సిబ్బందితోటి మరియు సూచనలతోటి ఇక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుబడి చేయడం జరిగింది. ఉదయాన్నే 6 గంటల సమయంలో ఎస్ఐ చిట్యాల పోలీస్ స్టేషన్లో ఉండగా ఒక సమాచారంతో ఇద్దరు లోకులు గంజాయి ఉన్నది వాళ్ళ దగ్గర సేల్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ చిట్యాల మరియు సిబ్బంది రైల్వే స్టేషన్ ఎక్స్ రోడ్ చిట్యాల టౌన్లో సిబ్బందితోటి మరియు క్రూస్ టీమ్ తోటి అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుబడి చేయడం జరిగింది. పట్టుబడి చేసిన వ్యక్తులు దండుగుల శివ, చంపాపేట్, మీర్పేట, హైదరాబాద్. రెండో అతను తలారి మనోజ్ కుమార్, ఇతను మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అతను, హైదరాబాద్లో స్థానికంగా ఉంటున్నారు. వీరి దగ్గర సుమారు కేజీ 250 గ్రాములు గంజాయి మరియు వీళ్ళని తరోగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు చెరువుగట్టుకి జాతరకని వచ్చి చెరువుగట్టును దర్శనానికని వచ్చి రిటర్న్లో మనకి గత 30వ తారీఖు 6వ నెలలో మన చైతన్య అనే కెనరా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందనే ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం అయింది. అది 149/25. అందులో కూడా ఏవైతే ల్యాప్టాప్, 3 వాచెస్, ఒక సెల్ ఫోన్ దొంగతనం చేసుకొని వీళ్ళు వెళ్ళడం జరిగింది. అట్టి కేసులో నిందితులకు కూడా ప్రధాన నిందితులు వీళ్ళిద్దరని వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. ఇటు నేరస్తుల్ని పంచుల సమక్షంలో వీరి దగ్గర నుంచి సుమారు కేజీ గంజాయిని మరియు ఏవైతే ప్రాపర్టీ కెనరా బ్యాంక్ మేనేజర్ వాళ్ళ ఇంట్లో వెళ్ళిందో దాన్ని కూడా నమోదు చేయడం జరిగింది. ఇటు 2 కేసుల్లో వీళ్ళని ప్రధాన నిందితులుగా చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ శివరామరెడ్డి సార్ ఆదేశాల మేరకు గంజాయి రహిత జిల్లాగా చేయడంలో భాగంగా ఈరోజు మనం గంజాయి మీద ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా క్విక్గా స్పందించి దానికి సంబంధించిన బాధ్యుల్ని కానీ, దానికి సంబంధించిన వీటిల్ని కానీ కన్జ్యూమర్స్ని కూడా అప్రయాణ్ చేసి కేసులు నమోదు చేయమని కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం గంజాయి రహిత జిల్లాగా మన నల్గొండ జిల్లాని చేయాలని ఎస్పీ గారి ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది.